విజయ్ దుర్గ ఆడియోస్ అండి. కస్టమర్ అండి సెట్కల్ ఆయన. ఇది వచ్చేసి ఆప్టికల్ యాంప్లిఫైయర్ అండి. ఫ్రంట్ లుక్ ఎలా ఉన్నదండి, ఈ రకంగా వచ్చిందండి ఫ్రంట్ ప్యానల్. లోన ఏమో వాడే చూపిస్తానండి. రెండు ఫ్యాన్లు వేసానండి. ఇదో ఫ్యాన్ అండి, ఇదో ఫ్యాన్ వేసానండి. ఇదేమో బోర్డు కూలింగ్ అవటాకండి, 5.1 ఛానల్ కూలింగ్ అవటాకండి. ఇదేమోనండి సబ్కండి. ఇది వచ్చేసేమండి రిలే బోర్డు అండి. ఇది మనకి స్పీకర్ ప్రొడక్షన్ బోర్డు అండి. ఒకవేళ ఏమన్నా స్పీకర్ ఫెయిల్యూర్ అయినా స్పీకర్ మీదకి వెళ్ళటం లేకుండా వోల్టేజ్ ఆపుటాకండి. ఆఫ్ చేసినప్పుడు ఆన్ చేసినప్పుడు కూడా డిస్టర్బెన్స్ రాకుండానండి. ఇదేమో రిమోట్ కిట్ అండి. ఇదేమో 35 10 ఆంపియర్ అండి. ఇది ఒరిజినల్ అండి, ఫుల్ కాఫర్ అండి, మన సొంత బ్రాండ్ అండి. ఇది 4 ఫిట్ మాస్ఫెట్ బోర్డు అండి. ఇవి వచ్చే సోనీ కెపాసిటర్లు అండి. 2 డబుల్ ట్రాన్స్ఫార్మర్ వాడానండి. అలాగా ఏమో డీకోడర్ బోర్డు అండి. ఇది ఆప్టికల్ అండి. ఇది HDMI ఇదిగోండి, HDMI ఆప్టికల్ కోయాక్సిల్ అండి. ఫ్రంట్ లుక్ అండి. ఇది ఏమో 24/0/24 అండి. 6 amp ట్రాన్స్ఫర్ అండి. ఇది 5 amp కదండి, 6 amp ట్రాన్స్ఫర్ అండి. ఇది మెటల్ డైవర్డ్ అండి. బ్యాక్ సైడ్ ఇలా ఉందండి, ఈ రకంగా వాడానండి బ్యాక్ సైడ్. దీనికి బడ్జెట్లోనే చేశానండి యాంప్లిఫైయర్. ఏంటంటే 3 దుక్కులు తిరిగారండి నేను. అయితే మన కాంట్రాక్ట్ అయ్యారండి లొల్ల నానిగారని. దీనికి బడ్జెట్లోనే చేశానండి. యాంప్లిఫైయర్ అంతా ఆడియో వినిపించారండి. ఇప్పుడే ట్రైల్ వేసాను, చూసుకున్నారండి ఆయన. చాలా బాగుంది అన్నారండి. బ్లూటూత్ దీనికి దానికి అన్నీ క్లారిటీగా చూపించారండి. ఈ యాంప్ కూడా రీజనబుల్గానే కట్టానండి. డబుల్ ట్రాన్స్ఫార్మర్ మీద కట్టమన్నారండి ఆయన. ఏమంటే చాలామంది ఫోన్ చేసి ఇలాగ డబ్బుల గురించి అడుగుతున్నారండి. యాంప్లిఫైయర్ కొంచెం కాస్ట్ ఎక్కువ అంటున్నారండి. నేను ఇచ్చేది చాలా రీజనబుల్గా ఇస్తున్నానండి. నేను యాంప్లిఫైయర్ నేను చేసిన తర్వాత నా వర్క్ నచ్చితేనే మీరు యాంప్లిఫైయర్ ఆర్డర్ ఇవ్వండి. ఒకవేళ లోకల్ ఉన్న వాళ్ళు అయితే డెమో చూడటానికి రండి. దూరంగా ఉన్న వాళ్ళు అయితే నన్ను నమ్మండి. నేను మీకు ఏ ప్రాబ్లం వచ్చినా సరే నేను క్లియర్ చేస్తాను. నా మాట ఎలా ఉంటుంది, పని ఎలా ఉంటుందండి అండి. నేను ముందు వీడియోలో 5.1 7.1 గురించి పెట్టానండి. దాని గురించి చాలామంది మామూలుగా మెకానికల్ చాలా బాధపడుతున్నారు. సారీ అండి, ఉన్నట్టు చెప్పాను. నేను లేనిది ఉన్నట్టుగా చెప్పకూడదండి మరి, అందుకని నాకు చిరాకు చెప్పానండి. ఏమనుకోకండి, అందరూ క్షమించండి. నన్ను కస్టమర్లు పాడవకూడదండి. మన గురించి అర్థం చేసుకోండి, ఎవరేమనుకోద్దండి. ఇప్పుడు ఆయన చేత మాట్లాడిందామండి క్వాలిటీ ఎలా ఉందో ఏంటని చూశారు కాబట్టి ఇదండి. క్వాలిటీ ఎలా ఉందో చెప్పండి. ఇది మీరు ట్రయల్ చూసారు కదండి, వీటికి చెప్పండి. యాంప్ ఎలా ఉందండి? ఇది ఈ యాంప్ అయితే దీని పెర్ఫార్మెన్స్ చాలా బాగుందండి. నేను ఇప్పుడే విన్నాను. 5.1 క్వాలిటీ చాలా ఎక్సలెంట్గా వస్తుంది. దేనికి దానికి డాల్బీ సెపరేట్ తెలుస్తుంది, బాగా తెలుస్తుంది. చాలా ఎక్సలెంట్గా ఉంది యాంప్, చాలా క్వాలిటీగా ఉంది. బ్లూటూత్లో కూడా చాలా బాగా వస్తుందండి. బ్లూటూత్లో కూడా చాలా క్వాలిటీగా ఉంది. సబ్ కూడా సూపర్ క్వాలిటీ. సబ్ చాలా స్మూత్ బేస్ చాలా బాగా వస్తుందండి. యాంప్ లుక్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి. ఫుల్ JBL కంపెనీ లుక్ వచ్చింది. ఫుల్ క్వాలిటీగా ఉంది యాంప్, చాలా బాగుందండి. దుర్గా
5.1 వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నేను. ఈ యాంప్ ఇంత క్వాలిటీ చూసినందుకు. నేను చాలా చోట్ల నేను ఈ యాంపులు చూసాను గానీ, ఇంత క్వాలిటీ నేనెక్కడా చూడలేదు. బేస్ అయితే ఎక్సలెంట్ క్వాలిటీ ఇస్తున్నారు. చాలా ఎక్సలెంట్. చాలా బాగుంది. హమ్మింగ్ ఏమి లేదండి. అస్సలు హమ్మింగ్ లేదండి. అది కూడా నేను చెక్ చేశాను. హమ్మింగ్ ఏమాత్రం లేదు. చాలా బాగుంది. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఎవరన్నా కావాలంటే కనుక యాంప్ మీరు నన్ను కాంటాక్ట్ అవ్వండి నా వాట్సాప్ నెంబర్కి. నేను మీకు గుడ్ క్వాలిటీ చేసిస్తానండి. మీకు న్యాయంగా చేసిస్తానండి. చాలా ఎక్సలెంట్‌గా చేసిస్తాను. మీరు పెట్టిన డబ్బుకి న్యాయమే చేస్తాను తప్పండి ఏయేయో వాడనండి. ఓకేనా సార్. ఒక్కసారి యాంప్ ఆన్ చేసి చూపిస్తానండి. ఈ ఫ్రంట్ లుక్ లైటింగ్ కూడా ఎలా పెట్టాను ఏంటన్నదని. గ్రీన్ కలర్ వాడమన్నారండి సారు. నాకు గ్రీన్ అంటేనే మంచి లుక్‌గా ఉంటుందండి. సరదాగా గ్రీన్ వాడండి. బ్లూ అంటే న్యాచురల్ కలర్ కదండి అన్నారు. గ్రీన్ వాడానండి. ఆ లైటింగ్‌లో అలా వస్తుందండి యాంపు. మొత్తం అంతా గ్రీన్ వేసానండి. ఉంటానండి. సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ ఎంకరేజ్ చేయండి. కామెంట్ చేయండి. లైక్ చేయండి. షేర్ చేయండి. నన్ను మాత్రం మీ సపోర్ట్ ఇవ్వండి. నేను ఇంకా యాంపులు చేస్తూ ఉంటాను. లేట్‌గా వస్తున్నాయి అనుకోకండి. మంచి యాంపులే పెడతానండి. ఉంటానండి. బాయ్ అండి.